న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. పొరుగువారి హక్కుల దేశవ్యాప్త ఉద్యమం పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మిగనూరు జమాత్ అధ్యక్షులు చాందన్న. జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నవంబర్ 21 నుంచి 30 వరకు నిర్వహించనున్న పొరుగువారి హక్కుల ఉద్యమాన్ని ఎమ్మిగనూరులో అమేరా ముకామీ జనాబ్ చాందన్న చేతుల మీదుగా పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మౌలానా సద్దాం హుస్సేన్ మాట్లాడుతూ, కుంచుకుపోతున్న మానవ సంబంధాలు పెంపొందించుటకు, ఏకాంత జీవితానికి అలవాటు పడుతున్న ప్రజల్లో పరస్పర మానవ సంబంధాలు పెంచుటకు, ప్రజల్లో సామాజిక చింతన కలిగించుటకు జమాతే ఇస్లామీ హింద్ దేశవ్యాప్తంగా నవంబర్ 21 నుంచి 30 మధ్య పొరుగువారి హక్కుల ఉద్యమం నిర్వహిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు ఇచ్చిపుచ్చుకునే పూర్వ సాంప్రదాయాలు, పరస్పర సహాయ సహకారాలు, అన్యోన్యతలు కలిగించుటకు వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకొని పోతామని, దైవ గ్రంథం ఖురాన్ తాకీదు చేసిన, ప్రవక్త ప్రవచనాల్లో బోధించిన పొరుగువారి హక్కులు బాధ్యతగా స్వీకరించమని ముస్లిం సమాజాన్ని కోరుతామని, తమ చుట్టుపక్కల ఉన్న అన్ని మతాల వారితో నిష్కల్మష సంబంధాలు కలిగిస్తామని తెలిపారు. ఇరుగు పొరుగు కలిసి ఉండటం ఐక్యతకు నిదర్శనం అన్నారు. ఈ ఉద్యమ నిర్వహణకు జనాబ్ కదీరన్న కన్వీనర్ గా వ్యవహరిస్తారన్నారు. చాందన్న మాట్లాడుతూ, స్థానికంగా ప్రతి ఏరియాలో, కళాశాలల్లో, పాఠశాల ప్రాంగణాల్లో పొరుగువారి బాధ్యతలు గుర్తు చేస్తామని, శుక్రవారం ప్రసంగాల్లో, కార్నర్ మీటింగుల్లో పొరుగువారి హక్కులు, సంబంధ బాంధవ్యాలు ఆవశ్యకత వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బిగ్మత్ డైరెక్టర్ అల్దాఫ్ లాల్సాబ్, అభిరామ్, అమీర్, కదీరన్న, మహేష్, జాకీర్, నందవరం రహీం, కుమార్, అలీ, హుస్సేన్, రెహమాన్, ముకామీ జామాత్ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ శాంతి కలుగాక. ఈరోజు దేశవ్యాప్తంగా జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో పొరుగువారి హక్కులు పేరుతో ఒక ఉద్యమాన్ని, 10 రోజుల ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మన దేశ ప్రజలందరి మధ్య ఒకరి పట్ల ఒకరికి స్నేహాభిమానాలు, ప్రేమ, ఆప్యాయత, సంబంధాలు బలపడడం కోసము ఈ కార్యక్రమం చేపట్టింది. మనమందరము భారతీయులము, మరి మనమందరము సర్వసృష్టికర్త అనేటువంటి సృష్టికర్త సృష్టించిన మానవులం కాబట్టి ఒకరికొకరు ఐకమత్యంతో, ప్రేమానురాగంతో జీవించాలి. ముస్లింలకు అవసరమైనప్పుడు హిందువులు ఆదుకోవాలి, హిందువులు కష్టాలు ఉన్నప్పుడు ముస్లింలు ఆదుకోవాలి, వీళ్ళిద్దరు కష్టాలు ఉన్నప్పుడు క్రైస్తవులు సహకరించుకోవాలి. ఇలా భారతీయులందరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమాభిమానాలతో మనమంతా భారతీయులము, మనమంతా మానవులము, మానవత్వంతో జీవించాలి అనే ఉద్దేశంతో పొరుగువారి హక్కులు అనే అంశంతో ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. నా పేరు చాందన్న, జమాత్ ఇస్లామీ హింద్ ఎమ్మిగనూరు టౌన్ ప్రెసిడెంట్. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి.